అయ్యగారు గురుగారు దండాలు శతకోటి నమస్కారాలు అయ్యా. మా దండాలు, మా ఆశీస్సులు. అయ్యగారు నేను కరీంనగర్ వచ్చి కూడా మీరు దర్శనం చేసుకున్నాను, పాద నమస్కారం కూడా చేసుకున్నాను అక్కడ. మంచిది మంచిది. ఎప్పుడు కరీంనగర్ కార్తీక పౌర్ణమి లాస్ట్ ఇయర్ ఆ రోజు మేడం మీతో చేతి తీర్థం కూడా చేసుకున్నాను. వెరీ గుడ్. చాలా పుణ్యాత్ముడు అయితే నువ్వు నిజంగా. అన్ని వేల మందిలో దాదాపు 1,00,000 పైన ఉన్నారు కదా ఆ రోజు. అవునండి అవును, చాలా బ్రహ్మాండ ప్రోగ్రామ్ జరిగింది. ఆ లైవ్ కూడా మేము దగ్గర పెట్టుకున్నాను. శుభం శుభం శుభం, మంచిది. అయ్యా నా గురించి సంతానం గురించి అయ్యా, ఎన్ని సంవత్సరాలు అయ్యా పెళ్ళయ్యి? 2005. ఓ దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. మా భార్య పేరు మిసెస్ పేరు చంద్రకళ. చంద్రకళ. వాళ్ళ నక్షత్రం ఏంటి? ఆమెది మీనరాశి అండి. మీనరాశి. రేవతి నక్షత్రమా? ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి. మీది అశ్విని నక్షత్రం మేషరాశి. చాలా బాగా జాతకాలు కలిసాయి, ప్రాబ్లం అయితే లేదు. డాక్టర్స్ ఏం చెప్పారు? అంటే 2 సార్లు అబార్షన్ అయిందండి అయ్యారు. ఎన్ని సంవత్సరాలు అయింది అబార్షన్ అయ్యి? దాదాపు ఇప్పుడు 8 years అవుతుంది సార్. 8 years అవుతుంది అబార్షన్ అయ్యి. ఓకే, తర్వాత అబార్షన్ కాలేదు. తర్వాత మీరు డాక్టర్స్ రీసెంట్ గా ఏమైనా కన్సల్ట్ చేశారా? చేస్తే అవుతాయని చెప్పారు. మరి ఎట్లా పరిస్థితి? మెడిసిన్స్ ఏమైనా ఇచ్చారా? లేదు ఏం ప్రాబ్లం ఏమేం చెప్పారు? ఎక్టో ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఎక్టో ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఓకే ఓకే, ట్యూబ్. సరి. అయ్యారు ఇంకేం ప్రాబ్లం అవ్వదులేండి, ఖచ్చితంగా అవుతుంది. దానికి నేను రెమెడీస్ చెప్తాను, అది చేస్తూ ఉండదు. కానీ నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి. మీ జాతకంలో అయితే సంతాన యోగం ఉంది. ఉందండి. సంతాన యోగం ఉంది, మీరేం భయపడకండి. నాన్నగారు ఏం పని చేసేవారు? నాన్నగారు మా వ్యాపారం అండి, మాది షాప్ ఉంది మాకు. ఓకే షాప్ ఉందండి మాకు. ఓకే గుడ్. అందరికి మా వంశం అందరికీ అయింది, నా ఒక్కరికి కాలేదు. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం. ఇంకేం ప్రాబ్లం అయితే లేదు, మీకు ఖచ్చితంగా అవుతుంది, భయపడకండి, మంచిదే అవుతుంది. ఈ రోజు కాల్ కలిసిందంటే ఇంక అన్ని శుభం జరుగుతుంది. సరేనా? అయ్యా అయ్యా. మీ ఇంటి దేవుడు ఎవరు? రాజరాజేశ్వర స్వామి, వేములవాడ. వేములవాడ వెళ్తూ ఉంటారా? వెళ్తామండి, కంపల్సరీ వెళ్తాను. శివరాత్రికి వెళ్తాను, మళ్ళీ శ్రావణ కూడా వెళ్తామండి. సరే, శుభం. మీరు రోజు ఉదయాన్నే 5 నుంచి 6 లోపు 6 లోపు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక చెంబు పసుపు నీళ్లు, ఒక చెంబు గంధపు నీళ్లు పవిత్రాని కోసం ఒక చెంబు తీసుకొని మీ భార్య చేతిలో వేప చెట్టుకి పసుపు నీళ్లు, మీ చేతిలో రావి చెట్టుకి గంధం కలిపిన నీళ్లు, రావి చెట్టుకు అలా ఇద్దరు పోసి 16 ప్రదక్షిణలు వేసిన తర్వాత ఆ 2 వృక్షాల మధ్యన 2 దీపాలు వెలిగించాలి నువ్వుల నూనెతో. ఇలా 48 రోజులు చేయాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ ఒక రావి చెట్టుది చెక్క కానీ, లేదా మేడి చెట్టు చెక్క కానీ, లేదా ఆకు కానీ తెప్పించి బాగా ఉడికించాలి నీళ్ళల్లో. ఆ నీళ్ళలోకి కాస్త పాలు వేసుకొని తాగాలి నైట్ ఇద్దరు ఒక గ్లాస్. ఇలా చేస్తూ ఉంటే గర్భానికి సంబంధించిన ఎలాంటి దోషాలున్నా ఇది మెడిసిన్గాను క్లియర్ అవుతుంది. ఒకటి, గురు శాపం ఉన్నా మనం ప్రదక్షిణ చేయ దాంట్లో ప్రతిఫలం వచ్చేస్తుంది. అంటే ఇంకోటి ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చే వరకు మళ్ళీ ఎవరితో మాట్లాడకూడదు. మార్నింగే చేసేయండి, అప్పుడు ఎవరు కనబడరు, ఎవరితో మాట్లాడలేము. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.